హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. ఇవాళ నేను మీకు టేస్టింగ్ ఆవకాయ ఎలా పెట్టాలో చూపిస్తాను. మామిడికాయలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కదండి. మనం జస్ట్ ఒక 2 మామిడికాయలు అలా ఆవకాయ పెట్టుకోవడానికి ఇప్పుడైతే మంచి టైము. చాలా టేస్టీగా ఉంటుంది. మనం గబగబా ఇది ఒక నెల లోపల అయిపోచేసేసేటట్టు టేస్టింగ్ ఆవకాయ అయితే పెట్టేసుకుందాము. ఇది మనకి మామూలుగా ఆవకాయ కూడా ఇవే కొలతలే, కానీ నేను ఇవాళ 2 మామిడికాయలతో నేను ఈ ఆవకాయ పెట్టానమాట. అంటే టెంక ఇంకా సరిగ్గా ఫామ్ అవ్వలేదు, కొంచెం లేతగా ఉంది. కాబట్టి మనకి ఇది ఆవకాయలాగా రెగ్యులర్గా పెట్టుకునే ఆవకాయలాగా ఎక్కువ రోజులు ఉండదు, ఎందుకంటే లేత ముక్కలు అనమాట. సో ఒక నెల రోజుల పాటు అయితే మనం పెట్టుకుని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మామిడికాయ ముక్కలు బాగా ముదిరి ఒక వర్షం పడ్డాకైతే మనం రెగ్యులర్గా పెట్టుకునే ఆవకాయ పెట్టేసుకోవచ్చు. కానీ కొలతలు అయితే ఇదే కొలతలే, నేను మీకు చూపిస్తాను చూడండి. నేను ఇలా మామిడికాయలు అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. నేను చెప్పినట్టు టెంక అయితే చాలా పలచగా ఉంది, సో నేను అలాగే కట్ చేసేసుకున్నాను అనమాట. సో మామిడికాయ ముక్కలు మామూలుగా మనం ఏ కప్పుతో అయినా సరే, ఏ గిన్నెతో అయినా సరే, దేంతో మీరు కొలుచుకున్నా కూడా 4 కప్పుల మామిడికాయ ముక్కలు తీసుకోండి. అంటే నేను ఈ కొలత ఎలా చెప్తున్నానంటే, మీరు సేరుతో వేసుకుంటున్నారనుకోండి, ఓ 4 సేర్లు మామిడికాయ ముక్కలు. ఒకవేళ గిన్నెలతో అయితే 4 గిన్నెలు మామిడికాయ ముక్కలు. ఇప్పుడు నేను ఒక 4 కప్పుల మామిడికాయ ముక్కలు తీసుకున్నాను ఒక బౌల్లో. ఇది మనం ఏంటంటే ఫస్ట్ కలపడానికి వీలుగా ఉన్న కొంచెం పెద్ద బౌల్ తీసుకోండి. ఇప్పుడు మనం దీంట్లో 1 స్పూన్ మెంతులు వేసుకుంటున్నాము, ఒక చిటికెడు పసుపు వేసుకుంటున్నాము అనమాట. నేను దీనికైతే ఇవాళ శనక్కాయ నూనె వాడాను. మీరు కావాలంటే నువ్వుల నూనె వాడచ్చు, శనక్కాయ నూనె అయినా సరే, నువ్వుల నూనె అయినా సరే, రెండిట్లో ఏదైనా వాడచ్చు. ఇప్పుడు నేను 3/4 కప్పు, నేను తీసుకున్న మామిడికాయ ముక్కల కప్పుతో 3/4 కప్పు అంటే 3/4 కప్పు ఉప్పు తీసుకున్నాను. ఈ ఉప్పు అయితే నేను రాళ్ల ఉప్పుని మిక్సీలో వేసుకున్నానండి. ఇప్పుడు 3/4 కప్పు ఆవపిండి. ఆవపిండి కూడా మనము ఏంటంటే మిక్సీలో వేసేసుకుంటే సరిపోతుంది. 3/4 కప్పు ఆవపిండి, 3/4 కప్పు ఉప్పు, 2 ఈక్వల్ క్వాంటిటీస్లో వేసుకోండి. ఇప్పుడు మనం 1 కప్పు కారం. కారం ఏంటంటే మనకి కారం ఎక్కువగా ఉందనుకోండి 1 కప్పు సరిపోతుంది. కారం లేదు అనుకుంటే ఒక కప్పు వేసి మరో 2 స్పూన్లు కూడా వేసుకోవచ్చు. దీనికైతే 2 కప్పుల నూనె కరెక్ట్గా ఉంటుంది. నేను ఫస్ట్ అయితే 1.5 కప్పు నూనె వేసేసుకుని ఫస్ట్ చేత్తో ఈ ముక్కలన్నీ బాగా కలపాలి. ఆవకాయ ఎప్పుడైనా మీరు గరిటెలతో కలపకండి, చేత్తో కలిపితేనే ఆవకాయ. సో మనం ఇలా ఫస్ట్ బాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో నేనైతే వెల్లుల్లిపాయలు కూడా వేశాను, వెల్లుల్లి ఆవకాయ పెట్టానమాట. సో నేనేం చేశానంటే వెల్లుల్లి రెబ్బలు కూడా ముందే ఒలిచి పెట్టేసుకున్నాను. మిగిలిన 1/2 కప్పు నూనె ఇప్పుడు వేసుకున్నాను. నేను మొత్తం కలిపేశాక పైన ఇలా పోసేసాను. తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి మనం ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి ఒక 2 రోజులైతే అలా వదిలేయండి. 3వ రోజు మనం ఈ ఆవకాయని కలుపుకోవాలి. మళ్ళీ 3వ రోజుకైతే ఆవకాయ బాగా ఊరిపోతుంది. 2 రోజులైతే అలా వదిలేయండి. చూడండి నూనె పైకి తేలుతూ ఆ కలర్ ఎంత బాగా వచ్చిందో. ఈ ఆవకాయ పచ్చడి ఈ కొలతలతో అయితే మీరు చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, పక్కాగా ఉంటుంది. ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మీ విజయ్.